V97 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన. ఏపీలో 6,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. రాజమండ్రి టీడీపీ నేతలపై ఛార్జ్షీట్ ఓపెన్ చేయాలి. రాజమండ్రి టీడీపీ నేతలపై ఎంపీ భరత్ ఫైర్. టీడీపీలో ఉన్నంతసేపు నీకు మంచోడినా, వైసీపీలోకి వెళ్లగానే చెడ్డోడినయ్యానా? టీడీపీ నేతలపై మండిపడ్డ వైసీపీ అధికార ప్రతినిధి హబీబుల్లా. గౌరవ ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డిని అత్యంత సంస్కారహీనంగా దుర్భాషలాడిన బాల్క సుమన్ నోరు దగ్గర పెట్టుకోవాలని, ఇటువంటి వ్యక్తి సమాజానికి చీడ పురుగు లాంటి వాడని, కేవలం దళితుడనే కార్డును అడ్డం పెట్టుకుని ఇలాంటి బరితెగింపు వ్యాఖ్యలు చేస్తున్నాడని, కేసీఆర్ కుటుంబం ఆడే ఆటలో పావుగా మారిలా ప్రవర్తిస్తున్నాడని, దళిత సమాజం కూడా ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాలని, మా దళిత సోదరులే నిన్ను చెప్పులతో ఊరేగించే రోజు దగ్గరలోనే ఉందని అత్యంత ప్రజాదరణతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన రేవంత్ రెడ్డి జగ్గుస్పారకంగా సభ్య సమాజం చేదరించుకునేలా మాట్లాడిన బాల్క సుమన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిరగాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఈరోజు జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా ముఖంగా బాల్క సుమన్ హెచ్చరించారు. మాట్లాడడం అనేది చాలా తీవ్రంగా అందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఈనాడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా మా నాయకుడు, మా ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలు ఎంతో ప్రేమగా ముఖ్యమంత్రిని చేసుకున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి గలీజు మాటలతో, అంటే చెప్పనలివి కానటువంటి పద్ధతిలో ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ప్రజలు తలదించుకునే విధంగా, చీగొట్టే విధంగా మాటలు మాట్లాడాడు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదివిన అంటాడు. చదువుకున్నాడు మాట్లాడే మాటలు ఇవి. అధికారంలో ఉన్నప్పుడు కూడా పిచ్చి కుక్కలాగా ప్రవర్తించి, పిచ్చి లేచినట్టు ప్రవర్తించి మాటలు మాట్లాడుతుండే. అధికార దాహంతో అధికార దుర్వినియోగం చేస్తూ ఎంతోమంది మీద దౌర్జన్యాలు చేసినటువంటి బాల్క సుమన్, అంత పెద్ద నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, అతని మీద అలాంటి మాటలు మాట్లాడిండంటే మరి ఆయనకు తగు రీతిలో బుద్ధి చెప్తారు. ఆయన కులాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టముంటూ మాట్లాడితే చెల్తుంది అనుకుంటుండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు ఆయనకు మాట్లాడినటువంటి మాటలకు బయట కనిపిస్తే చెప్పులు మెడలేసి ఊరేగించి కొడతారు. కానీ మాకు సంస్కారం ఉంది, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పద్ధతి ఉంది. నీలాంటి వాడు చదువుకున్నా, నేను యూనివర్సిటీలో నాయకుని అంటే యువకులే సిగ్గుపడే విధంగా యువత నిన్ను ఫాలో అవుతారా? నీ అంత గలీజ్గాన్ని ఫాలో అవుతారా? మరి దీన్ని ఆలోచన చేసుకోవాలా బాల్క సుమన్. నీవు అనుకుంటున్నావేమో ఇట్లాంటి మాటలు మాట్లాడి నేను తిరుగుతా అనుకుంటున్నావు. మరి ఇట్లాంటి మాటలు మాట్లాడి నువ్వు తిరిగితే మా దళితులు కానీ మేము కానీ సహించే పరిస్థితి లేదు. తప్పకుండా నీకు తగు రీతిలో బుద్ధి చెప్తాం. నీకు చెప్పులు మెడలేసి మా దళితులే నిన్ను ఊరేగించేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. మళ్ళీ ఇక ముందు ఇలాంటి అని చెప్పాలి. ఎందుకంటే మొన్ననే అతి పెద్ద మెజార్టీతో నిన్ను ఒడగొట్టిరు, అయినా నీకు బుద్ధి రాలే. చిల్లర మల్లర మాటలు బంద్ చేయి. ఏదన్నా రాజకీయ పరంగా రా, కానీ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు. కానీ చిల్లర మాటలు మాట్లాడితే మేము మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున బాల్క సుమన్కి హెచ్చరిక చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాణక్యుడి మాదిరిగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభివర్ణించారు. అందరికీ సమానంగా పాలన అందాలని వికేంద్రీకరణ చేశారన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా 2,356 కోట్లతో పనులు చేపట్టిందని తెలిపారు. సామర్థ్య ఆంధ్ర ద్వారా మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నామని, మానవ మూలధన అభివృద్ధికి గత 5 ఏళ్లుగా ప్రాధాన్యతా క్రమంలో పెట్టుబడి పెట్టామన్నారు.
ఐఎఫ్పి ప్యానెళ్లు ట్యాబ్లను అందించడం ద్వారా బోధన అభ్యాస ఫలితాలు మెరుగయ్యాయని చెప్పారు. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 34.30 లక్షల మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులయ్యారన్నారు. నాడు నేడు ద్వారా 5 ఏళ్లలో 99.81% పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించామన్నారు. మొత్తం 7,163 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. సంపూర్ణ పోషణ గోరుముద్ద పథకాల ద్వారా పోషణ లోపాన్ని 2023 నాటికి 6.84% తగ్గించామని, విదేశీ విద్యా దీవెన ద్వారా 1,858 మంది విద్యార్థులకు ప్రఖ్యాత విశ్వవిద్యాలయ ఉన్నత విద్య ఇచ్చామని మంత్రి వెల్లడించారు. 7 భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు అధ్యక్ష. ఆ 7 భాగాలు కూడా ఒక భాగం తర్వాత ఒక భాగము క్లియర్గా ఆ విధానం ఏమి, ఆ పరిపాలన విధానం ఏమి, ఆ ఆలోచన ఏమి, ఆ ఆలోచన వెనకాల దాని కారణమేమి, అయితే ఆ ఆలోచన పరిపాలన వలన యాక్చువల్గా రిజల్ట్ ఏమి, అవుట్కమ్ ఏమనేది కూడా నేను చెప్పబోతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ ముఖ్యంగా అవుట్కమ్ అధ్యక్ష 5 సంవత్సరాల పాలన తర్వాత అవుట్కమ్ ఏమొచ్చింది అనేది అధ్యక్ష. అయితే ఆ 7 విధానాలు వచ్చేసి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, మన మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర. మొట్టమొదటి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర. పాలనా వికేంద్రీకరణ, గడప వద్దకే ప్రభుత్వం. ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు. అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే. జగనన్న విద్యా దీవెన ద్వారా 11,901 కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా 4,276 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఉన్నత విద్యలో డ్రాపౌట్ శాతం 2018-19 సంవత్సరంలో 20.37% కాగా 2022-23 సంవత్సరానికి 6.62% గణనీయంగా తగ్గింది. అవుట్కమ్ అధ్యక్ష ఎంత అధ్యక్ష? ఖర్చు వచ్చేసి 11,901 కోట్ల రూపాయలు అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చేసి 4,276 కోట్ల అధ్యక్ష. లబ్ధిదారుల అధ్యక్ష 52 లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష. దానివలన అవుట్కమ్ అధ్యక్ష లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాపౌట్ రేట్ ఏదైతే ఉందో, చదువుకునే వాళ్ళు బడి వదిలిపెట్టిపోయే వాళ్ళు 2018-19 20.37%, అంటే 120 మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈరోజు 22-23కి వచ్చేటప్పటికి 6.62% గణనీయంగా తగ్గింది అధ్యక్ష. మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై 2 పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 50 విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కింద 1,20,00,000. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను బుధవారం మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయం నుంచి విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఇక ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వివరాలను మంత్రి బొత్స మీడియాకు తెలియజేశారు. రాష్ట్రంలో 2024 డిఎస్సిని ప్రకటిస్తున్నాం. 7 మేనేజ్మెంట్ల పరిధిలో 6,100 పోస్టులతో డిఎస్సిని ప్రకటిస్తున్నామన్నారు. మెగా డిఎస్సిలో మొత్తం పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,280 ఎస్జిటి పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్ 7వ తేదీతో ముగుస్తుందని విద్య మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అన్నారు. మా ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 73,000 కోట్ల విద్యపై ఖర్చు చేసిందని మీడియాకు తెలియజేశారు. ఆయన 6,100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి మార్చి 4 మార్చి 7 ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది.
ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నిటి కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం గణపూర్ గ్రామంలో పక్కింటెల్లో ఉన్న నిన్న ఎస్టీ వర్గానికి చెందిన పేదల ఇండ్లను అధికారులు జేసీబీలతో కూల్చివేయడంతో మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆశ్రయించగా వెంటనే స్పందించి సంఘటనా స్థలాలకు చేరుకుని ఎందుకు ఇలా చేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ 59-58 జీవో ప్రకారం డబ్బులు కట్టించుకుని కొందరికి ఇంటి నెంబర్స్ కరెంట్ మీటర్స్ వచ్చినా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయకుండా కూల్చివేయడం సంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది ఆధిపత్యం చూపిస్తూ అహంకారంతో పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇక్కడి ఆడపడుచులు ఎంతగానో బాధ ఎల్లబోసుకుంటున్న అధికారులు చిన్న స్పందన కూడా లేకుండా లేడీ కానిస్టేబుల్స్ తో ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి ఇల్లు కూల్చడం ఈ సమంజసం కాదని దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. ఇంకోటి వాళ్ళది హోటల్ ఉండే అన్న ఇక్కడ ఫస్ట్ 15 సంవత్సరాలు అవుతుంది. 15-20 సంవత్సరాలు ఎందుకు కట్టుకోలే కోడలు 4 ఆడపిల్లలు ఆమె నువ్వు ఉంటారు ఈయనే ఉంటారు. వాళ్ళ పెద్ద బిడ్డ పెళ్లి పెట్టుకుందని ఇల్లు కట్టించింది. బిడ్డలు ఇల్లు అంటే ఇల్లు లేదని బిడ్డ పెళ్లి చేద్దామని ఇల్లు కట్టించింది. విజువల్స్ ఉండొచ్చు ఎవరి దగ్గర. రాములమ్మ 59 జీవోలు అప్లై చేసుకుని ఉండాలి. రాజమండ్రి నగరంలోని మొరంపూడి జంక్షన్ వద్ద తమ హయాంలోనే ఫ్లైఓవర్ బ్రిడ్జి FOB శాంక్షన్ అయిందని ప్రగల్భాలు పలుకుతున్న టీడీపీ నేతలు మరి క్యాన్సిల్ అయినప్పుడు ఏం చేశారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ సూటిగా ప్రశ్నించారు. బుధవారం నగరంలోని బొరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో శాంక్షన్ అయింది. కేంద్ర జాతీయ రహదారి అధికారుల ఒప్పందం పరిశీలనకు వచ్చి ఇక్కడ బ్లాక్ స్పాట్స్ లేవని చెప్పి FOB క్యాన్సిల్ చేస్తే ఇప్పుడున్న టీడీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. నగర వాసులు 30 సంవత్సరాల నాటి కలను సాకారం చేయలేకపోయారన్నారు. నగర నడిబొడ్డున మొరంపూడి జంక్షన్ వద్ద కొన్ని వేల ప్రమాదాలు, వందలాది మంది మృత్యువాత పడడానికి ఈ టీడీపీ నాయకులే కారణమని ధ్వజమెత్తారు. ఆ మరణాలన్నింటికీ వారే బాధ్యులని ఛార్జ్ షీట్ ఓపెన్ చేయొచ్చన్నారు. కడుపు శోకంతో బాధపడుతున్న మృతుల కుటుంబీకుల కేసులు పెట్టాలని, బాధితులు ఆవేదన ఏంటో అన్నారు. గత 2015 రాజమండ్రి పుష్కరాల ప్రారంభ సమయంలో చంద్రబాబు ప్రచార వ్యామోహ కారణంగా 29 మంది మరణించారన్నారు. ముఖ్యమంత్రి కింద ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా. ఇది బ్లాక్ స్పాట్ కిందన తొలగించడం జరిగింది. ఏం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు? గాడిదలు కాస్తున్నారా అని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 19 దాకా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాముల కింద ఉన్న తెలుగుదేశం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? ఈ 9 సంవత్సరాల కాలంలో ఎంతమంది చనిపోయారు? దానికి కారకులు వీళ్ళు కాదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళపైన ఛార్జ్ షీట్ తీయాలి, వీళ్ళపైన కేసులు కట్టాలి. పాపం కడుపు కోతతో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళపైన కేసులు కట్టాలి. ఎంత నిర్లక్ష్యం! వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ఫ్లైఓవర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఆ క్యాన్సిల్ అయ్యి అటు దివాన్ చెరువు దగ్గర నుంచి విజయవాడ వెళ్ళేదానికి బైపాస్ రోడ్ వచ్చింది కాబట్టి ఇటు మోరంపూడి పైకి ట్రాఫిక్ రాదని వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని పోయారు. దాన్ని మనం వచ్చిన తర్వాత బ్లాక్ స్పాట్లు ఎందుకు తొలగించారు అని బ్లాక్ స్పాట్ రీఇనిషియేట్ చేయడం జరిగింది. అదొకటే కాకుండా లాలా చెరువు, దివాన్ చెరువు, మోరంపూడి, బొమ్మూరు, ఫ్యూచర్ కిడ్స్, వేమగిరి ఇన్ని ఫ్లైఓవర్లు శాంక్షన్లు తీసుకొస్తూ ఉన్నాం. ఇది మార్చ్ నెలాఖరు లోపలనే ఇది కంప్లీషన్ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. శరవేగంగా డెవలప్ వర్క్ జరుగుతూ ఉంది. మరి ఒకసారి చూస్తే ఎన్నో టెక్నికల్ అంశాలు, కారణాలు ఏవేదైనప్పటికీ కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రాజమండ్రి ప్రజలు ఎప్పుడు కూడా క్షమించడానికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇది రాజమహేంద్రవరం ప్రజలకి ఈ ఫ్లైఓవర్
మోరంపూడి ఫ్లైఓవర్ ఎదురుగుండా అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఉంది. వారి సాక్షిగా ఇది రాజమండ్రి ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాము. మొత్తం మీద ఇది నా అరెస్టు వెనుక టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ హస్తం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం అధికార ప్రతినిధి హబీబుల్లా ఖాన్ ఆరోపించారు. తన స్థలాన్ని అద్దెకిచ్చానన్న తప్ప తాను ఎలాంటి వ్యాపారం చేయడం లేదని, కానీ తనను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని ఆదిరెడ్డి వాసు సిఐ మీద ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. ఇటీవలే తన అరెస్టు వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు జాంపేట లూబాబిన్ లయన్ మసీద్ వద్ద బుధవారం హబీబుల్లా మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో ఉన్నంతకాలం నేను మంచోడిగా ఆదిరెడ్డికి కనిపించానని, తండ్రి కొడుకుల వ్యవహారం నచ్చక వైసీపీలో చేరానని, ఇప్పుడు వారికి చెడ్డోడిగా కనిపిస్తున్నానా అంటూ ఆయన ప్రశ్నించారు. జాంపేటలో వ్యాపారాల నుంచి ఆదిరెడ్డి వాసుకు నెలకు 2 లక్షల ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. ఇంకా ఎమ్మెల్యే సీటు ఖరారు కాకపోయినా వాసు అప్పుడే రాజమండ్రిలో అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదిరెడ్డి తండ్రి కొడుకులు చిట్ ఫండ్లలో తప్పు చేసి జైలుకు వెళ్లారని, తాను ఏనాడు తప్పు చేసి జైలుకు వెళ్లలేదని హబీబుల్లా అన్నారు. ప్రెస్ వారికి అలాగే మన లోకల్ ఛానల్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. నా పేరు హబీబుల్లా ఖాన్, రాజమండ్రి వైసీపీ అధికార ప్రతినిధి. మొన్న దెందులూరులో మన వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం కార్యక్రమం పెట్టారు దెందులూరులో. అది 5 లక్షలు అనుకున్నారు, 10 లక్షల మంది జనానికి ఫుల్ సక్సెస్. జనానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలా రాజమండ్రి నుంచి కొన్ని బస్సులు, 100 బస్సులు మన మార్గాని భరతరామ్ గారు, అలాగే గూడూరు శ్రీనివాస్ గారు, అడపాగ హరి గారు అధ్యక్షతన రాజమండ్రి నుంచి కూడా మైనార్టీస్ కూడా బయలుదేరడం జరిగింది. ఆ సభను సక్సెస్ చేసిన ప్రజాప్రతినిధులకి, ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే మన ఈ మధ్యన నా మీద కొన్ని అబండాలు మోపడం జరిగింది. ఆ మోపడంలో దానికి సిద్ధాస్తుడు ఆదిరెడ్డి వాసు గారు బ్యాక్ బోన్ ఆయన, నేను తెలుగుదేశంలో ఉన్నానంట, తెలుగుదేశం ఉన్నాళ్ళు మంచోడిని, వైసీపీగా వచ్చాక చెడ్డోడిని. నా చెడ్డరికం, నా జీవిత రాజకీయం 44 సంవత్సరాలు. 1980లో నేను రాజకీయాల్లో వచ్చాను. యేసూరెడ్డి గారు మొదటిగా చైర్మన్, ఆ రోజుల్లో చల్లా అప్పారావు గారు, తటవరి సత్యవతి గారు ఎమ్మెల్యే గారు. ఆ రోజుల్లో నుంచి నా ప్రయాణం కాంగ్రెస్ వాదిని, నేను పక్కా కాంగ్రెస్. కొన్ని అనివార్య కారణాల వల్ల 10-12 సంవత్సరాలు తెలుగుదేశం వెళ్ళడం జరిగింది. తెలుగుదేశంలో ఆదిరెడ్డి అప్పారావు గారు, వాసు గారు వీళ్ళ అరాచకాలు సృష్టించి నేను బయటకు రావడం జరిగింది. నేను వైసీపీకి వెళ్ళాను, చాలా చక్కగా కార్యక్రమం చేశాను. నేను రాయమండ్రిలో జాంపేట ఆజాద్ చౌక్లో మొట్టమొదటిగా ఎవరికైనా బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు పెట్టడం కానీ చూసారా ఎప్పుడన్నా? ఏమైనా ఎక్కడికైనా అప్పులు కానీ, ఎవరికైనా బ్లాక్మెయిల్ కానీ, సెటిల్మెంట్ చేసి డబ్బులు తినడం కానీ, ఎవరిది టీ తాగను నేను, ఎవరు మోటార్ సైకిల్ ఎక్కను నేను, నా బండి మీద నేను వెళ్తాను, నా ఆదాయం నేను చూసుకుంటాను. అంతేగాని ఎవరి తెలిసి సెటిల్మెంట్ చేసి ₹1 రామాబాయి అంబేద్కర్ త్యాగం కొలతలు లేనిది. ఈ రోజు ఫిబ్రవరి 7న 2024 తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి మాత రామాబాయి అంబేద్కర్ 126వ జయంతి కార్యక్రమానికి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట గోకవరం బస్టాండ్ నందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద దళిత, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకుడు కోరుకొండ చిరంజీవి అధ్యక్షత వహించి అంబేద్కర్ అభ్యున్నతికి సహకారం అందించి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన మాతా రామాబాయి అంబేద్కర్ ని ఈ రోజు మనందరం స్మరించుకున్నట్టు చాలా ఆనందంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. మాతా రామాబాయి అంబేద్కర్ ఎందుకంటే అంబేద్కర్ గారికి భార్య ఉండి ఎన్నో కష్టాలు పడ్డది. మహచ్చరి పోరాటంలో ఎంతో ఆందోళన చెందింది. ఆవిడ దేవాలయంలో ప్రవేశం కోసం ఎంతో ఆందోళన చెందింది. కొంతమంది అయితే ప్రతి లెటర్లో కూడా మేము మీ భర్తను చంపేస్తామనేది ఆవిడకి చాలా ఆందోళన గురైంది. వెంటనే ఆవిడ ఆర్థికంగా బాగా వెనుకబడింది. అంచేత ఆవిడ పేడ పిసికి ఇటకలేసి పిల్లల్ని చదివించి తర్వాత లండన్లో ఉన్నప్పుడు కూడా ఆవిడకి అంబేద్కర్ గారికి ఇక్కడి నుంచే డబ్బులు పంపించడం జరిగింది. అటువంటి భార్య చనిపోతే ఎంతో ఆవేదన గురయ్యారు అంబేద్కర్ గారు. 3 రోజులు అసలు బయటికి రాలేదు. ఆయన అంత ప్రేమించిన వ్యక్తి. అంచేత హిందూ కోర్టు బిల్లు పెట్టడానికి కారణం ఏంటంటే మాతా రమాబాయి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ పొడుగు బలహీన వర్గాలు ఎలా ఇబ్బంది పడుతున్నారో మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. హిందూ కోర్టు బిల్లు ద్వారా అందరికీ అభివృద్ధి పథకంలో నడిపించాలని అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి ఎంతో కృషి చేసిన రమాబాయి గారికి ఒకసారి జై భీములు తెలియజేస్తున్నాం.
బుధవారం నాడు స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శ్రీవాణి దంత వైద్యశాల సౌజన్యంతో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కళాశాలలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ మరియు పీజీ స్టూడెంట్స్ కి శ్రీవాణి దంత వైద్యశాల అధిపతి డాక్టర్ శ్రీవాణి దంతాలపై అవగాహన కల్పించి దంతాలను ఏ విధంగా శుభ్రపరచుకుని సంరక్షించుకోవాలని, వాటి వల్ల ఉపయోగాలు, దంతాలను సరిగ్గా శుభ్రపరచుకోకపోతే వాటి వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు విపులంగా వివరించి ఉచితంగా వారికి దంత పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సో వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోండి. ఓరల్ క్యావిటీ డ్రైగా ఉంటాయి. సిస్టమిక్ హెల్త్ బాగుండాలి అంటే ఓరల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి 6 months ఒక డెంటల్ విజిట్ చేసుకుంటే చాలా యూస్ఫుల్. కానీ మెయింటైన్ చేసుకో జస్ట్ ట్రైజ్. అండ్ డాక్టర్ శ్రీవాణి డెంటల్ హెల్త్ కేర్కి వస్తే మేము వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసి ట్రీట్మెంట్ కూడా మనం వాళ్ళకి చేయడం జరుగుతుంది. And I'm very thankful to the institution for giving me this opportunity. First director గారికి నేను నాకు ఆపర్చునిటీ ఇచ్చారు డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి. అండ్ మేడం గారు కూడా, ప్రిన్సిపల్ మేడం, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే ఇలా ఒక సర్వీస్ చేయడానికి మాకు ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళు ఏమైనా డెంటల్ ఇష్యూస్ స్టూడెంట్స్కి ఉన్నా కూడా నేను వాళ్ళకి చెప్పి సో దట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు వాళ్ళు. సో ట్రీట్ చేసుకుంటే వాళ్ళకి ఎర్లీగా మనం ఇంకా డిసీజ్ ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వకుండా ఎర్లీగా దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్లో సఫర్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు బేసిక్గా పిల్లలకి, ఈ ఏజ్ పిల్లలకి కేరీస్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. వాటికి ఫిల్లింగ్స్ రెస్టరేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ బ్రషింగ్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు అలా మెయింటైన్ చేసుకుంటే ఓరల్ హెల్త్ ఇస్ చాలా ఇంపార్టెంట్, సిస్టమిక్ హెల్త్ కూడా. సో చాలామంది పిల్లలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా చెప్పారు, నేను వాళ్ళకి చెప్తున్నాను ఎలా బ్రషింగ్ చేసుకోవాలి, ఎలా ఓరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి అని. అండ్ మంచి హెల్తీ డైట్ తీసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ వాళ్ళకి ఓరల్ కేర్ తీసుకోవడం బాగుంటుంది. ఈ నెల 8, 9 తేదీల్లో పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల గోదావరి జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్నట్లుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉభయ గోదావరి జిల్లాల పర్యవేక్షకులు సుంకర పద్మశ్రీ తెలియజేశారు. 7వ తేదీన బాపట్లలో యాత్ర ప్రారంభించి 8వ తేదీ సాయంత్రం ఏలూరు జిల్లా దెందులూరులో రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. స్థానిక కొర్లమ్మపేటలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం కొవ్వూరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం కాకినాడ జిల్లా తునిలో రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ఈ యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు, ఇండియా కూటమి పార్టీల శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తొలి విడతగా చేస్తున్న యాత్రలో గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా ఆమె తెలిపారు. షర్మిలపై వైసీపీ విమర్శలు హేయనీయమని, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా తండ్రి ఆశయాల మేరకు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీ నాయకులు అపహాస్యం చేస్తూ అవమానకరంగా విమర్శలు చేస్తున్నారని పద్మశ్రీ వాపోయారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసం యాత్ర చేపట్టబోతా ఉన్నారు. 7వ తారీఖున బాపట్లలో స్టార్ట్ అయ్యేటువంటి యాత్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రదేశాలలో 8వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఏలూరు జిల్లాలోని
దెందులూరు నియోజకవర్గంలో రోడ్ షో ద్వారా ప్రారంభమయ్యి అక్కడ ఆ నియోజకవర్గంలో రోడ్ షో తర్వాత బహిరంగ సభ జరుగుతుంది. ఆ తర్వాత 9వ తారీఖు ఉదయం 9 గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం ద్వారా దళితులు మైనారిటీల పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ, ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు కానీ, అనేక గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల గురించి నేరుగా ప్రజలతో ఆవిడ చర్చించడం జరుగుతుంది. ఈ రోజు అంటే 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కాకినాడ జిల్లాలోని తును నియోజకవర్గంలో రోడ్ షో బహిరంగ సభ ద్వారా మా ఉభయ గోదావరి జిల్లాల్లో కార్యక్రమాలు ముగియబడతాయి. ఆ కార్యక్రమానికి ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ అమలాపురం, అంబేద్కర్ జిల్లా ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అన్ని విభాగాలకు అనుబంధ సంఘాలకు చెందినటువంటి క్యాడర్ మొత్తం కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరుగుతుంది. మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారితో పాటు సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారు, పల్లం రాజు గారు, రుద్రరాజు గారు, కొప్పుల రాజు గారు, కేవీపీ రామచంద్ర గారు, మరి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసికి చెందినటువంటి ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు అందరూ కూడా ఆవిడతో, మేడం గారితో కలిసి ప్రయాణం చేస్తూ జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల బస్సు యాత్ర జయప్రదం చేయాలని మాజీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మార్టిన్ లూథర్ పిలుపునిచ్చారు. మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర ముద్దుల బిడ్డ వైఎస్ షర్మిల గారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మరియు కొవ్వూరు పరిసర ప్రాంతాలకి రచ్చబండ కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రస్తుతం మన కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి ప్రీతం నేత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పుత్రిక షర్మిలారెడ్డి గారు బాధ్యత స్వీకరించి 9వ తారీఖు ఉదయం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు అందరితోటి కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ పద్మశ్రీ గారు, అదేవిధంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు, మండల ప్రెసిడెంట్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేకించి అనుబంధ విభాగాల అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన. ఏపీలో 6,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. రాజమండ్రి టీడీపీ నేతలపై ఛార్జ్షీట్ ఓపెన్ చేయాలి. రాజమండ్రి టీడీపీ నేతలపై ఎంపీ భరత్ ఫైర్.
టీడీపీలో ఉన్నంతసేపు నీకు మంచోడినా, వైసీపీలోకి వెళ్లగానే చెడ్డోడినయ్యానా? టీడీపీ నేతలపై మండిపడ్డ వైసీపీ అధికార ప్రతినిధి హబీబుల్లా. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.